హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. విశాఖ ఆర్గానిక్ మేళాకి అయితే వచ్చేసాము. ఇక్కడ అన్లిమిటెడ్ ఫ్లాట్ 50% డిస్కౌంట్ అయితే నడుస్తుంది. అక్కడ పెద్ద ఫ్లెక్సీ చూసారు కదా. ఎవరైనా షాపింగ్ చేయాలనుకుంటే వెంటనే షాపింగ్ చేసేసండి. మేమైతే 5:30 5:45కి అలా వెళ్ళాము. చాలా హెవీ ట్రాఫిక్ ఉన్నది. 1 అవర్ పట్టింది లోపలికి వెళ్ళడానికి అయితే. అండ్ పార్కింగ్ చేయడానికి ఒక 20 మినిట్స్ పట్టింది. టోటల్ మేము 3 మెంబర్స్ వెళ్ళామన్నమాట. ఇక్కడ చాలా మంచి కలెక్షన్స్ ఉన్నాయి. రైతులు వచ్చేసి ఇక్కడ మనకి సేల్ చేస్తున్నారన్నమాట. మిల్లెట్స్ కానీ, వెజిటేబుల్స్ కానీ, లేదంటే రైస్ బ్యాగ్స్ అన్నీ కూడా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అన్నీ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. సో కంప్లీట్గా వీడియో మొత్తం చూడండి. ఇక్కడ ఏమేమి అవైలబుల్గా ఉన్నాయి, ఏ ప్రైజెస్లో ఉన్నాయి అనేది మీ అందరితో షేర్ చేసేస్తాను. చూస్తున్నారు కదా, ఇక్కడ కుండలు ఇవన్నీ కూడా అమ్ముతున్నారు. మనకి బయట కన్నా ఇక్కడ ఒక 50-60 రూపీస్ ఎక్స్ట్రానే ఉన్నది ఫ్రెండ్స్. ఎందుకంటే వీళ్ళు కూడా చూసుకోవాలి కదా, అంటే స్టాల్కి డబ్బులు కట్టాలి, అన్నీ చేయాలి కదా. సో బట్ మంచి క్వాలిటీతోని మంచి కలెక్షన్స్ ఉన్నాయి. ఎవరైనా సరే ప్రీమియంగా ఏమైనా తీసుకోవాలి అనుకుంటే బెస్ట్ ప్లేస్ మాట. ఆర్గానిక్ కింద మనకి మంచిగా వస్తున్నాయి. ఇవన్నీ కూడా ఫ్లవర్స్, అన్ని రకాల చెట్లు కూడా ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. ప్రైజెస్ వచ్చేసి 100 రూపీస్ నుండి స్టార్ట్ అవుతుంది. కొన్ని అయితే 150 రూపీస్ వరకు కూడా అవైలబుల్గా ఉన్నాయి. టోటల్ ఇద్దరు సేల్ చేస్తున్నారన్నమాట, అంటే 2 కంపెనీస్ సేల్ చేస్తున్నారు ఫ్లవర్స్ అయితే. అండ్ ఇక్కడ ఒక మ్యాంగోస్ సేల్ చేస్తున్నారు. ఆర్గానిక్ మ్యాంగో ఐస్ క్రీమ్లా అన్నమాట. చిన్నదైతే 100 రూపీస్, పెద్దదైతే 130 రూపీస్. ఇదే అది. చాలామంది టేస్ట్ చేస్తున్నారు, బట్ నాకైతే ఎందుకు తినాలని అనిపించలేదు. సో చూడండి, అందరి చేతిలో కూడా ఉంది ఆర్గానిక్ ఐస్ క్రీమ్ మ్యాంగో. అండ్ లోపలికైతే ఎంటర్ అవుతున్నాము. ఇందులో ఎన్ని స్టాల్స్ ఉన్నాయైతే దగ్గర దగ్గర 160 స్టాల్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. అన్నీ కూడా ఆర్గానిక్ బ్రాండెడ్వే. అండ్ ఆర్గానిక్ బిస్కెట్స్ కానీ, ఆర్గానిక్ మిల్లెట్స్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇక్కడ ఉండే ప్రతిదీ కూడా ఆర్గానికే. పసుపు, చీమదుంపలు, అల్లం వచ్చేసి కేజీ 120 రూపీస్కి అలా సేల్ చేస్తున్నారు. ఇవన్నీ రైస్. నేను ఫస్ట్ టైం చూస్తున్నాను ఇన్ని రకాల రైసెస్ ఉంటాయని చెప్పేసి. నాకు కూడా తెలీదు. చాలా రకాలు ఉన్నాయి. మనం కేజీలో తీసుకోవచ్చు, 25 కేజీల బస్తా తీసుకోవచ్చు, లేదంటే 10 కేజీస్ 5 కేజీస్ మనకి ఎంత వెయిట్లో కావాలనుకుంటే అంత వెయిట్లో తీసుకోవచ్చు. పప్పయ్య కేజీ వచ్చేసి 60 రూపీస్ చెప్పారు ఆర్గానిక్. ఇవన్నీ హోమ్ మేడ్, హ్యాండ్మేడ్ అండ్ ఆర్గానిక్ మాట. చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఎంత అని అడిగాను, అది వచ్చేసి 300 రూపీస్ అంట. నాకు ఎప్పుడు తీసుకోవాలని అనిపిస్తుంది. అండ్ ఆ చిన్నది వచ్చేసి 100 రూపీస్ అంట. అండ్ ఈ స్టాల్లో అయితే నాకు కొంచెం ప్రైజెస్ బాగా ఎక్కువ అనిపించాయి ఫ్రెండ్స్. అక్కడ చూస్తున్నారు కదా, రుబ్బుకునే ఉన్నాయి. అవి వచ్చేసి 3000, 2500, 4000 ఈ రేంజెస్లో ఉన్నాయి. బట్ కొంచెం ప్రీమియంగా ఉన్నాయి. స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 500-600 రూపీస్ నుండి స్టార్ట్ అవుతున్నాయి. అవైతే రోటి పచ్చళ్ళు చేసుకుంటాం కదా, అవి. చాలా మంచి కలెక్షన్స్ ఉన్నాయి. బట్ నాకు ఇక్కడ చూస్తున్నారు కదా, రోటి పచ్చళ్ళు చేసుకునే రుబ్బురోళ్ళు, సనికాళ్ళు, ఇవైతే ఇక్కడ కొంచెం ఎక్కువ ప్రైస్ అనిపించింది నాకు. ఇది బ్లాక్ చూసారా, ఈ బ్లాక్ వచ్చేసి స్టార్టింగ్ 600 రూపీస్ నుండి వస్తుంది. బ్లాక్ గ్రానైట్ ఉంది కదా, అది. ఆ పక్కన ఉన్నాయి కదా, అవి పెద్ద వచ్చేసి 900-1000 రూపీస్ అలా చెప్తున్నారు. ఎంత క్రౌడ్ ఉందో లోపల చూడండి. ఇక్కడ చాలా ఫ్రీ ట్రీట్స్ ఇస్తున్నారు. బిస్కెట్స్ కానీ, స్నాక్స్ కానీ, చాలా రకరకాల బిస్కెట్స్ ఇవన్నీ కూడా మనం టేస్ట్ చేయొచ్చు. మాడుగుల హల్వా, గోధుమ హల్వా, అన్ని రకాల హల్వాలు ఉన్నాయి. మనకి నచ్చింది టేస్ట్ చేసి తీసుకోవచ్చు. బెస్ట్ ప్లేస్ మాట. మంచి ప్రీమియం స్నాక్స్ తీసుకోవాలి అనుకుంటే ఒకసారి వచ్చి విజిట్ చేసి చూడండి. ఐబ్యాగో ఇక్కడ అంటే స్టోర్తో కంపేర్ చేస్తే ఇక్కడ ప్రైజెస్ ఎక్కువ ఉన్నాయన్నమాట. అడిగాను, మీ స్టోర్లో ఇంకా తక్కువ ప్రైజెస్ ఉంటాయి కదా ఐస్ క్రీమ్స్ అని చెప్పేసి అడిగితే, ఇక్కడికి అక్కడికి వేరియేషన్ ఉంటుంది కదా మేడం, స్టాల్ ఫీజ్కి పే చేయాలి కదా అని చెప్పేసి చెప్పారు. అండ్ ఐబాగో ఐస్ క్రీమ్స్ అయితే ఆర్గానిక్, అవి కూడానా. అవి తినడం వల్ల మనకి జలుబు అలాంటివి ఏం చేయదు. ఇవన్నీ కూడా ట్రీస్. నాకు అవైతే బాగా నచ్చాయి. నెక్స్ట్ టైం నేను వెళ్ళేటప్పుడు అయితే ఖచ్చితంగా తీసుకొని ఆ తోరణం మా ఇంటికి తగిలిస్తాను. ఇవన్నీ బ్యాగ్స్, హ్యాండ్మేడ్ బ్యాగ్స్, చేత్తో కుట్టిన డ్రెస్సెస్ చాలా బాగున్నాయి.
కొన్ని కొన్ని విగ్రహాలు అయితే నాకు బాగా నచ్చాయి ఫ్రెండ్స్. ఇవన్నీ పెయింటింగ్స్ ఇతను ఉన్నారు కదా, ఇతనే చేశారంట, అతని పేరు నాకు తెలియదు. నాకు కొన్ని కొన్ని పెయింటింగ్స్ అయితే అలా చూస్తూ ఉండిపోవాలనిపించింది అన్నమాట. చాలా బాగా నచ్చాయి. నిజం చెప్పిన, నాకు ఒక పెయింటింగ్ చూస్తే ఊపిరి మూవీ గుర్తొచ్చింది. సేమ్ అలానే ఉంది యాజ్ ఇట్ ఈజ్. బట్ నాకైతే అది ఆర్ట్ అర్థం కాలేదు, కానీ వేరే వాళ్ళకైతే ఖచ్చితంగా అర్థమవుతుంది. ఈ పెయింటింగ్ చూడండి ఎంత బాగుందో. ఇవన్నీ కూడా హ్యాండ్మేడ్ పెయింటింగ్స్. ఇవి వేరే వాళ్ళు గీసారు. ఆపోజిట్ స్టాల్లో ఉన్నాయి. ఇందాక చూపించినవి ఆపోజిట్లో ఉన్నాయన్నమాట. ఎంత బాగున్నాయో ఈ టెంపుల్స్ కానీ వ్యూస్ కానీ, చాలా అంటే చాలా నచ్చాయి నాకు. నిజంగా గ్రేట్, ఎంత బాగా గీస్తున్నందుకు. ప్రైజెస్ అయితే నేను కనుక్కోలేదు, బికాస్ నేను తీసుకోవాలనుకోలేదు కాబట్టి ప్రైజెస్ ఏం కనుక్కోలేదు. బట్ స్టార్టింగ్ వచ్చేసి 1000-2000 ఈ రేంజెస్ నుండి చెప్తున్నారని చెప్పారు. చాలా బాగున్నాయి. అండ్ ఈ స్టాల్ దగ్గర కొన్ని హ్యాండ్మేడ్తోని చేసిన ఊల్స్, స్వెటర్స్ ఇవన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఇవన్నీ డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ పాట్స్ అయితే ఎంత అందంగా ఉన్నాయి. ప్రీమియం లుక్ వస్తున్నాయి అన్నమాట. మేబీ అందుకని ఇంత ప్రైజెస్ ఉన్నాయనుకుంటా. కొన్ని పాట్స్ కొన్ని వచ్చేసి అయితే 3000-2500 ఈ రేంజెస్లోనే ఉన్నాయి. ఎంత మంచి కలెక్షన్స్ ఉన్నాయో చూడండి. ఇవన్నీ కూడా హ్యాండ్లూమ్ క్లాత్స్, డ్రెస్ మెటీరియల్స్ అయితే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. ఒకవేళ ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, కమెంట్ చేయండి వీడియో ఎలా ఉంది ఏంటా అని చెప్పేసి. నెక్స్ట్ వీడియోలోని చెన్నై షాపింగ్ మాల్లోని కలెక్షన్స్ మీ అందరితో షేర్ చేస్తాను. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. ఒకవేళ మీ అందరికీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి. సో కౌస్ చూడండి, ఆవులు, మినీ మ్యాక్రో ఆవులు అన్నమాట. ఇవి పట్టుకుంటానుండ్రా అంటే అస్సలు ఒప్పుకోవట్లేదు, ఏడు గుద్దేస్తాడంట. ఇంకా లెగిసాడు, ఇంకా పరిగెట్టాను నేను. ఇంకా చాలా అంటే మేము ట్రై చేసాం వాడిని ముద్దులు పెట్టడానికి, కానీ అస్సలు ఒప్పుకోలేదు. అసలు వాడికి ఇష్టం లేదంట. వీడు మినీ అనుకుంటా, ఇంకా సైజు పెరగడని చెప్తున్నారు. ఇలానే ఉన్నాడు. దీనికన్నా చిన్నది ఇంకోటి ఉంది. మొత్తం వాళ్ళ ఫ్యామిలీ మొత్తం అలా పెట్టినట్టున్నారు ఇక్కడ. ఇది వచ్చేసి ఎంట్రన్స్లోని మంచిగా రెడీ చేశారు. మేము ఫొటోస్ తీసుకుందామని ట్రై చేసాం, కానీ అప్పటికి చాలామంది ఉన్నారు, ఇంకా పాసిబుల్ కాదని చెప్పేసి ఇంక వెళ్ళిపోయాము. ఇక్కడ నుండి రామెన్ తినడానికి వెళ్ళాము. నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. అది ఎలా ఉంది ఏంటి అనేది షేర్ చేస్తాను, కమెంట్స్ కూడా. ఇది వచ్చేసి చీజ్ చికెన్ లాలీపాప్.